ఏఐ ప్రపంచాన్ని నడిపించే ఒక ముఖ్యమైన వనరుంది, కాని దాని ధర మాత్రం విపరీతంగా మారిపోతూ ఉంటుంది. అదేంటో తెలుసా? జీపీయూలు. చూడండి, మామూలు పనులకు సిపియూలు సరిపోతాయి, కాని ఏఐ లాంటి చాలా పెద్ద పెద్ద లెక్కలు చేయాలంటే మాత్రం జీపీయూలు ఖచ్చితంగా ఉండాల్సిందే. సరే, ఈరోజు మనం ఈ జీపీయూల మార్కెట్ వెనుకున్న కథ ఏంటో, దాని భవిష్యత్తు ఎలా ఉండబోతోందో కాస్త వివరంగా చూద్దాం. అసలు సమస్య అంతా ఇక్కడే మొదలవుతుంది. మొత్తం ఏఐ ప్రపంచానికి ఊపిరిపోస్తున్న ఈ హార్డ్వేర్ ధరలు ఎందుకింత దారుణంగా, అసలు ఊహించని విధంగా మారిపోతున్నాయి? ఇది చాలా పెద్ద ప్రశ్న కదా. చాలామంది ఏమనుకుంటారంటే ఇది మామూలే, మరో టెక్ బబుల్ అని తేలిగ్గా కొట్టిపారేస్తారు. కానీ అసలు కథ అది కాదు, అంతకంటే చాలా ఆసక్తికరంగా ఉంది. దీని మూలాలన్నీ ఆర్థిక వ్యవస్థలో ఉన్న ఒక ప్రాథమిక అసమతుల్యతలోనే ఉన్నాయి. ఈ సమస్యకు కారణం ఒక పెద్ద పొరపాటు. క్లౌడ్ ప్రొవైడర్లు ఏం చేశారంటే, పాతకాలం నాటి సిపియూల కోసం వాడిన రూల్స్నే ఈ కొత్త జీపీయూల ప్రపంచానికి కూడా అప్లై చేయాలని చూశారు. కాని ఆ వ్యూహం బెడిసికొట్టింది. చూడండి, ఈ రెండిటి ఆర్థిక లెక్కలు పూర్తిగా వేరు. ఒక వెబ్ సర్వర్ ఉందనుకోండి, దానికి ఇంత కంప్యూటింగ్ పవర్ కావాలని ఒక లెక్క ఉంటుంది. కానీ ఒక ఏఐ మోడల్ అలా కాదు. దానికి ఎన్ని జీపీయూలిస్తే అంత బాగా పనిచేస్తుంది. అందుకే కస్టమర్లు సాఫ్ట్వేర్ సేవల కన్నా హార్డ్వేర్ ధరకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందుకే ఈ రెండింటినీ కలపడం అంటే వ్యాపారాన్ని చేజేతులా నాశనం చేసుకోవడమే. అంటే తక్కువ లాభాలొచ్చే జీపీయూ హార్డ్వేర్ మీద ఎక్కువ లాభాలొచ్చే సాఫ్ట్వేర్ని అమ్మాలని చూస్తే, ధర విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే కస్టమర్లు డబ్బు ఆదా చేసుకోవడానికి ఆ సాఫ్ట్వేర్ని వాళ్లే సొంతంగా తయారు చేసుకుంటారు. సరే, మరి పాత మోడల్ పని చెయ్యకపోతే కోర్వివ్ లాంటి కంపెనీ ఇంత పెద్ద విజయాన్ని ఎలా సాధించింది? దానికి కారణమేంటంటే, వాళ్ళసలీ పాత ఆట ఆడటమే లేదు. వాళ్ల గేమ్ ప్లానే వేరు. కోర్వివ్ ఒక మామూలు క్లౌడ్ కంపెనీలా కాకుండా ఒక బ్యాంక్ లేదా రియల్ ఎస్టేట్ కంపెనీలా ఆలోచిస్తుంది. వాళ్ల ఫోకస్ అంతా టెక్నాలజీ మీద కాదు, ఆర్థికంగా ఎలాంటి నష్టం రాకుండా చూసుకోవడం మీదే ఉంటుంది. వాళ్ల విజయ రహస్యం చాలా సింపుల్, కాని చాలా పవర్ఫుల్. నమ్మకమైన కస్టమర్లను పట్టుకుని వాళ్లతో చాలా కాలంపాటు ఒప్పందాలు చేసుకుంటారు. దీనివల్ల రిస్క్ పోతుంది. ఆ ఒప్పందాలను చూపి చాలా తక్కువ వడ్డీకి లోన్లు తెచ్చుకుంటారు. అంతే. అయితే ఈ మోడల్లో చిన్న కంపెనీలకు, రీసెర్చర్లకు, స్టార్టప్లకు చోటులేదు. వాళ్ళని పూర్తిగా పక్కన పెట్టేశారు. సరిగ్గా ఇదే సమస్యను ఎస్ఎఫ్ కంప్యూట్ వ్యవస్థాపకుడు స్వయంగా ఎదుర్కొన్నాడు. ఆ అనుభవమే ఒక సరికొత్త పరిష్కారానికి దారితీసింది. ఈ కథ ఎలా మొదలవుతుందంటే, చాలా స్టార్టప్లకు ఎదురయ్యే ఒక మామూలు సమస్యతో. అదేంటంటే, ఒక ప్రాజెక్ట్ కోసం కేవలం కొద్ది కాలానికి చాలా పెద్ద కంప్యూటింగ్ పవర్ అవసరం పడింది. కాని పాపం, ఏ ప్రొవైడర్ కూడా వాళ్లకు ఒక్క నెల కోసం జీపీయూలు అమ్మడానికి ఒప్పుకోలేదు. దీంతో వాళ్లు భరించలేని ఏడాది కాలపు ఒప్పందంలోకి బలవంతంగా అడుగుపెట్టాల్సి వచ్చింది. ఇక కంపెనీ దివాలా తీసే పరిస్థితి. అప్పుడు వాళ్లకు ఒకే ఒక్క దారి కనిపించింది. వాళ్లకవసరం లేని ఆ 11 నెలల సమయాన్ని వేరే వాళ్లకమ్మేయడం. ఈ అవసరమే ఒక కొత్త ఆలోచనకు పునాది వేసింది. ఆ ఆలోచనే ఎస్ఎఫ్ కంప్యూట్ అనే ఒక మార్కెట్ ప్లేస్కి ప్రాణం పోసింది. సింపుల్గా చెప్పాలంటే, ఎవరైనా సరే తమకు కావాల్సినంత సమయానికి, అది గంట కావచ్చు, ఏడాది కావచ్చు, కంప్యూటింగ్ను కొనుక్కోవడానికి, అమ్ముకోవడానికి వీలు కల్పించే ఒక ప్లాట్ఫామ్ ఇది. ఈ వెసులుబాటు వల్ల పరిశ్రమ మొత్తం మారిపోతుంది. ఒక గ్రాడ్యుయేట్ స్టూడెంట్ నుండి పెద్ద పెద్ద ఏఐ ల్యాబ్ల వరకు ఎవరికైనా అద్భుతమైన కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. అయితే ఈ మార్కెట్ ప్లేస్ అనేది ఒక పెద్ద లక్ష్యానికి కేవలం మొదటి అడుగు మాత్రమే. అసలు లక్ష్యమేంటంటే, కంప్యూట్ను ఒక స్థిరమైన, ఊహించగలిగే, వర్తకం చేయగల ప్రపంచ వస్తువుగా మార్చడం. అంతిమ లక్ష్యం కంప్యూట్ను కూడా ఒక ఫైనాన్షియల్ అసెట్గా మార్చడం. అంటే మనం ఆయిల్, బంగారం, సోయాబీన్స్ ఎలా అయితే కొంటామో, అమ్ముతామో, అలాగే కంప్యూటింగ్ పవర్ను కూడా ట్రేడ్ చేసేలా మార్కెట్లను సృష్టించడం. ఇది 3 దశల్లో జరుగుతుంది. ఇప్పుడు మనం మొదటి దశలో, అంటే లిక్విడ్ స్పాట్ మార్కెట్లో ఉన్నాం. తర్వాతి దశలో ఒక జీపీయూ గంటకు ఇంత అని ఒక స్టాండర్డ్ ధర వస్తుంది. ఇక చివరిగా భవిష్యత్తులో ధరల మార్పుల నుండి కాపాడుకోవడానికి ఫ్యూచర్స్ కాంట్రాక్ట్లు వస్తాయి. ఈ ఫ్యూచర్స్ మార్కెట్ వల్ల ఏమవుతుందంటే, డేటా సెంటర్లు భవిష్యత్తు ధరలను ముందే లాక్ చేసుకోగలవు.
దీనివల్ల వాళ్ళ పెట్టుబడులకు రిస్క్ తగ్గుతుంది. ఎప్పుడైతే రిస్క్ తగ్గుతుందో ఆటోమేటిక్గా పరిశ్రమ మొత్తానికి పెట్టుబడి ఖర్చు కూడా గణనీయంగా తగ్గిపోతుంది. కాబట్టి అసలు విషయమేంటంటే చౌకగా జీపీయూలను సంపాదించడం కాదు. అసలైన సమస్య రిస్క్. ఎప్పుడైతే మనం ఈ రిస్క్ అనే అడ్డంకిని తొలగిస్తామో అప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఏఐ ఆవిష్కరణలకు ఒక బలమైన పునాది వేసినట్టే. మరిప్పుడు మన ముందున్న ప్రశ్న ఒక్కడే, ఆ పునాది మీద ఎలాంటి అద్భుతాలు నిర్మించబడతాయి?